హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగమణి బ్లాగ్స్. సో ఇది మా ఫస్ట్ బ్లాగ్. ఫస్ట్ మేము స్వీట్తో వచ్చేసాం. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి. సో ఫస్ట్ 2 cups ఆఫ్ బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి మరగబెట్టుకోవాలి. సో ఆ మరగబెట్టుకున్న బెల్లం వాటర్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్ ఆఫ్ గీ తీసుకొని వేడి చేసుకోండి. అది కొంచెం మరిగిన తర్వాత 1 cup ఆఫ్ శనగపిండి తీసుకొని కొంచెం రోస్ట్ చేసుకోండి. సో దట్ మనకి పచ్చివాసన అనేది పోతుంది. అలా రోస్ట్ చేస్తూ ఉంటే ఆ మిశ్రమం అనేది పొడిపొడిలాడుతూ ఉంటుంది. సో ఇలా పొడిపొడిలాడుతూ ఉన్నప్పుడు ఏదైతే బెల్లం వాటర్ మనం ఫస్ట్ వడకట్టి పెట్టుకున్నామో అవి కొద్దిగా ఆ శనగపిండిలో వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ శనగపిండి అనేది ఉండలు కట్టేస్తుంది. సో అలా ఉండలు కట్టకుండా చుట్టూ తిప్పుకుంటూ మెల్లమెల్లగా వేసుకుంటూ ఉండాలి. అలా ఉండలు కట్టిన దాన్ని కొంచెం కదుపుతూ అవి కరిగించుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది మనకి కూడా బాగుంది. కొబ్బరి కొంచెం యాలకుల పొడి వేసి కదుపుతూ ఉండాలి. సో ఇక్కడ కొబ్బరి అనేది ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం టేస్ట్ కోసం అని వేసాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా మనం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా దగ్గరగా అయ్యే వరకు దాన్ని కదుపుతూ తిప్పుతూ ఉండాలి, లేదా గట్టి పడిపోతుంది. సో అలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి తర్వాత ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం ఆరిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది. కట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అవుతుంది. సో చూసారా ఎంత స్మూత్గా వస్తున్నాయో. సో మన స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.